స్తోత్రం 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 స్తోత్రం. बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యం. అందరు నాతో పాటు. వారాయనకు ప్రజలయ్యుందుర్ ఆనందమానందమానందమే. ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. అందరం మనసారి రెండు చేతులెత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడైన ఆ దేవుని యొక్క నీడన ఆశ్రయించడం మనకెంతో మేలు. మరి ఈ రోజంతా కృప చేత దేవుడు మనను మరి కాచి కాపాడునుగాక, మిమ్మల్ని కాచి కాపాడునుగాక. వ్యాపారాలు చేస్తున్న ప్రియులను ఆశీర్వదించునుగాక. నా ప్రభు అధిక లాభాలతో దీవించునుగాక. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని నా ప్రభు దీవించునుగాక. అలాగే కాలేజీలకు సిద్ధపడుతున్నారు, మరి అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి డిగ్రీ వాళ్ళకి. మరి మంచి కాలేజీల్లో నా దేవుడు మీ పిల్లలకు సీటును దయచేయనుగాక. మంచి ఉన్నతమైన చదువులు మీ పిల్లలు చదువుదురుగాక, మంచి స్థాయిలో ఉందురుగాక. హల్లెలూయా. అలా మరి ఈరోజు పెళ్లి రోజులో పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. సంవత్సరం అంతా కృప, క్షేమము, శుభం మీకు నా ప్రభు దయచేయనుగాక. అలాగే మరి అనారోగ్యం ఉంటున్న వారిని కూడా ముట్టి ఆయన మరి దక్షిణ హస్తం మీకు స్వస్థతనిచ్చునుగాక. గాయపడిన హస్తము, మా గాయాలతో కూడిన ఆ హస్తం మీకు స్వస్థతనిచ్చునుగాక. ఆయన గాయాలు మీకు స్వస్థత దయచేయనుగాక. మరి సమస్యలతో నిజమండి కొన్ని కుటుంబాల్లో కొందరిని బట్టి మరి శాంతి, సమాధానం, సంతోషం ఉండదు. నా ప్రభు మీ కుటుంబాలను స్వర్గసీమలుగా మార్చునుగాక, స్వర్గసీమగా మార్చునుగాక. మన దేశాన్ని బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన దేశంలో జరుగుతున్న క్రైస్తవ సంస్థల సేవను బట్టి, సంఘాలను బట్టి, కాపులను బట్టి దేవుడు కాపుదల దయచినట్లుగా యేసయ్య కృపాపరిచలను బట్టి, మమ్మల్ని బట్టి, మరి మందిరాన్ని, సంఘాన్ని బట్టి సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. అమ్మా అయ్యా వందనాలు. దేవుడి ముందు దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందామండి. శ్రద్ధగా వాక్యాన్ని మరి గమనించగలరు. చూద్దామండి. మరి ప్రోబ్స్ సామెతలు 8:31. 8:31 త్వరగా అండి. సామెతలు 8:31.
హల్లెలూయా. శ్రద్ధగా ఆలకించండి. 8:31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అని సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఆయన కలుగజేసిన ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి మరి ఆ పరలోకంలో ఉన్న జనాలను చూశాడు. ఆయన ఎప్పుడండి? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం సొలొమోను కాలంలో ఆయనే మరి చూశాడు, పరలోకమును చూసి ఆయన కలుగజేసిన పరలోకమును చూశాడంట. పరలోకం ఉందంట. అలాగే పరలోకంలో ఉన్న నరులు ఎలా ఉన్నారో కూడా చూశాడంట. సంతోషిస్తున్నానంటున్నాడు. మరి ఇది ఎలా ఆధారం ఏంటి అనేది మనం చూద్దామండి. ప్రకటన 21:4 చదువుతాను నేను. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రమునికను లేదు. ఇది చూసేది ఎవరిది? భక్తుడైన యోహాను. మరి ఇందాక చదివింది ఎవరిదండి? సొలొమోను కదా. సామెతలు సొలొమోను రాశాడు. మరి అప్పట్లోనే చూశాడు, పరలోకం చూశాడు, పరలోకంలో ఉన్న మనుషులను చూశాడు. దాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటున్నాడు. మరియు నేను నూతన యెరూషలేమైన అను ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెళ్లి కుమార్తె వాళ్ళు సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదో దేవుని వాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారైన ప్రజలు ఎందురు, దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి తోడయ్యుండును. 4 చాలా ప్రాముఖ్యం కూడా. ఆయన ఇదివరకు ఏమో పరలోకంగా చూసాము. పరలోకంలో ఉన్న వారు ఎలా ఉన్నారో చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి భాష ముందు తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖమైన ఏడిపోయిన వేదనకు ఉండదు. మొదటి సంగతిలో గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము నేను వింటిని. హల్లెలూయా. మొదటి సంగతులు గతించి మొదటి పరిస్థితులు పోయాయి, అంత నూతనమయ్యాయి. వీటిని చూసి సంతోషిస్తున్నాడు భక్తుడైన యోహాను. ఇప్పుడు మొదట్లో సొలొమోను దేవుడు కలుగజేసిన పరలోకం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను, అక్కడున్న వారుని బట్టి కూడా ఆయన ఆనందిస్తున్నాడంట కదండి. అంటే పరలోకం కలుగజేసింది ప్రభు మన కొరకు. అది ఉదయకాల సమయంలో మన ప్రతి భాషను తుడిచివేస్తాడంట. మనను బట్టి భక్తులు సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. మనల్ని బట్టి, పరిశుద్ధులను బట్టి, పరలోకంలో చేరిన వారిని బట్టి సొలొమోను ఆనందిస్తున్నాడు. యోహాను కూడా చూసి సంతోషిస్తూ ఉన్నాడు. కొత్త ఆకాశం, కృత భూమి, నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ అందరు ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులను చూసి ఆనందిస్తూ ఉన్నాడు. పరలోకం ఎవరికొరకు ఇవ్వబడింది? మన కొరకే. పరలోకంలో ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తున్నాడండి? మన ప్రతి కన్నీటి భాష ముందును తుడిచివేసి ఆనంద వస్త్రముతో కప్పుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. దేవుని కృప మీకు తోడైనగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయా, వేల సంవత్సరాల క్రితం సొలొమోను రాస్తూ పరలోకం మీరు చేసిన పరలోకం చూసి ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలను చూసి సంతోషిస్తూ ఉన్నాడు. అయ్యా ప్రభానికి స్తోత్రం. శాశ్వతమైన ఆనందం, అది శాశ్వతమైన సంతోషము ప్రభా మీరు కలుగజేసిన దేవుడు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని అయ్యా ప్రభా బలపరచండి, ప్రతి కన్నీటిని తుడిచివేయండి ప్రభా. దుఃఖము, మొదటి సంగతులు అన్నీ లేకుండా ప్రభా ఎప్పుడు ఆనందంగా ఉందరుగాక. కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా ఈ రోజంతా మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.